బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే పూర్ణిమ జ్యువెలర్స్ కి రండి. ఇక్కడ బంగారం కొనుగోలు చేసే వారికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, మేకింగ్ చార్జెస్ లేవు. అందమైన డిజైన్లు, నమ్మకమైన సేవ, అదిరిపోయే ఆఫర్లు. పూర్ణిమ జ్యువెలర్స్, మీ బంగారం కొనుగోలుకు మరింత విలువ. వినాయకుడిని వివిధ రకాల ఆకారాల్లో ఎందుకు తయారు చేస్తారు? కమలంపై వినాయకుడు ఎందుకుంటాడో మనము తెలుసుకుందాం. వివిధ ఆకారాల వినాయకులు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో సందడి మొదలవుతుంది. ఎక్కడ చూసినా అందమైన వినాయక విగ్రహాలు, ఒక్క చోట ఒక్కో ఆకారం, ఒక్కో రూపం. అయితే వినాయకుడిని వివిధ రకాల ఆకారాల్లో ఎందుకు తయారు చేస్తారు? వినాయకుడి రూపాల్లో మార్పులు ఉంటే వాటికి ఏమైనా ప్రత్యేకమైన అర్థం ఉందా? ఏ రూపంలో వినాయకుడిని పూజించాలి? ఈ విషయాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు లలిత టాక్స్. హిందూ సంప్రదాయంలో వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడుగా పూజింపబడతాడు. ప్రాంతం, సాంప్రదాయం, కళాకారుల సృజనాత్మకతను బట్టి వినాయక విగ్రహాలు వివిధ రూపాలు, పరిమాణాలు, అలంకరణలతో తయారవుతాయి. వినాయకుడి ప్రధాన రూపం మాత్రం ఏనుగు ముఖం, పెద్ద పొట్ట, 4 చేతులు వంటి లక్షణాలతో మనకు కనిపిస్తుంది. మట్టి వినాయకుడు ఏ విధంగా ఉంటాడో మనం ఇప్పుడు చూద్దాం. సాంప్రదాయంగా మట్టితో చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మట్టితో విగ్రహాన్ని తయారు చేసి పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జనం చేయడం ద్వారా మన జీవితం కూడా ప్రకృతిలో భాగమే అనే భావనను గుర్తు చేసుకోవచ్చు. అందుకే పర్యావరణానికి అనుకూలమైన సహజ మట్టి విగ్రహాలను ఉపయోగించడం మంచి ఎంపిక. కమలంపై వినాయకుడు ఎందుకుంటాడో మనము ఇప్పుడు తెలుసుకుందాం. కమలంపై కూర్చున్న వినాయకుడి విగ్రహం కూడా చాలా విశిష్టత ఉంది. కమలం పవిత్రతకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే ఈ రూపాన్ని భక్తులు ఎంతో ఇష్టంగా ప్రతిష్ఠిస్తారు. మూషిక వాహనంతో వినాయకుడు ఉండడం కూడా శుభ సూచకం. వినాయకుడి వాహనం మూషికం. చిన్నదైన మూషికం మహాశక్తివంతమైన వినాయకుడికి వాహనంగా ఉండడం వెనుక అనేక తాత్విక భావాలను మన సాంప్రదాయం చెబుతుంది. అహంకారం, కోరికలు వంటి వాటిపై నియంత్రణ కలిగి ఉండాలనే సందేశంగా కూడా దీనిని వివరిస్తారు. చదువుతున్న వినాయకుడు కూడా ఒక ప్రతిమగా మనము గుర్తించవచ్చు. పుస్తకంతో లేదా విద్యకు సంబంధించిన వస్తువులతో చూపించే వినాయకుడి రూపాలను విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. వినాయకుడిని విద్య, జ్ఞానం, బుద్ధికి ప్రతీకగా కూడా పూజిస్తారు. అందుకే విద్యార్థులు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా గణపతిని పూజిస్తారు. వివిధ ఆకారాల వినాయకులు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో పర్యావరణం, సామాజిక సందేశాలు, కళారూపాలు ఆధారంగా కూడా వినాయక విగ్రహాలను రూపొందిస్తున్నారు. ఉదాహరణకు పుస్తకాలతో, చెట్లతో, రైతు రూపంలో, సంగీత వాయిద్యాలతో లేదా ఇతర సృజనాత్మక అలంకరణలతో వినాయకుడిని తయారు చేస్తారు. ఇవి ప్రధానంగా కళాత్మకమైన రూపకల్పనలు. ప్రతి ఆకారానికి తప్పనిసరిగా ప్రత్యేకమైన శాస్త్రోక్త నియమం ఉందని చెప్పలేం. ఏ వినాయకుడిని ప్రతిష్ఠించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించేటప్పుడు మీ కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి, పూజా విధానాన్ని బట్టి పాటించడం మంచిది. ముఖ్యంగా భక్తి శ్రద్ధతో పూజించడం అన్నిటికంటే ముఖ్యమైనది. విగ్రహం పెద్దదా, చిన్నదా, ఏ ఆకారంలో ఉంది అనే దానికంటే మనసులోని భక్తి, పూజలోని శ్రద్ధ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. వినాయకుడి రూపాలు ఎన్ని ఉన్నా మనం కొలిచేది ఒక్కటే, విఘ్నేశ్వరుడిని. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం ఉండాలని కోరుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే లలిత టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.